దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దావోస్లో ఆర్సిలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. వచ్చే నెల 15వ తేదీ తర్వాత అనకాపల్లి జిల్లాలో ఆర్సిలార్ మిట్టల్ నిపాన్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రాంగణంలోని ఏపీ లాంజ్ లో ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఇక ఈ భేటీలో అనకాపల్లిలో ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై చర్చించారు. తొలి దశలో దాదాపు 60,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి ఈ ప్లాంట్కు సంబంధించి రావాల్సిన అనుమతులపై సీఎం చంద్రబాబు మిట్టల్ సమక్షంలోనే అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు, సహకారంలో ఎక్కడా జాప్యం ఉండకూడదని, అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి త్వరితగతిన అన్ని అనుమతులు సాధించాలని అన్నారు. ఈ బాధ్యతలను మంత్రులు లోకేష్, టీజీ భరత్ తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక ఇదిలా ఉంటే ప్లాంట్ ఏర్పాటు విషయంలో మంత్రి నారా లోకేష్ నుంచి చక్కటి సహకారం అందుతోందని ఆర్సిలార్ మిట్టల్ సంస్థ సీఈఓ ఆదిత్య మిట్టల్ వెల్లడించారు.